బిగ్ బాస్ రియాలిటీ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తొలినాళ్లలో సినిమా, సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన నటీనటులు ఈ రియాలిటీ షోలో పాల్గొనేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. నెట్టింట కాస్త ఫేమస్ అయితే చాలు, వెంటనే బిగ్ బాస్ షోలోకి పట్టుకొస్తున్నారు నిర్వాహకులు. కొన్ని సీజన్స్ నుంచి ఎక్కువగా సోషల్ మీడియాలో పాపులర్ అయినవారు, సీరియల్ నటీనటులు మాత్రమే ఈ షోలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. క్రియేటివిటీ లేదా వివాదము ఎలాగైనా సరే ఎవరి పేరు నెట్టింట మారుమోగుతుందో వాళ్లను ఏరి కోరి మరీ ఈ రియాలిటీ షోలోకి పట్టుకొస్తూ ఉంటారు. దీంతో ఇప్పుడు నెట్టింట కాస్త ఫేమస్ అయితే చాలు, బిగ్ బాస్ ఛాన్స్ కావాలని రెడీ అయిపోతున్నారు. రైతు బిడ్డనంటూ సామాన్యుడిగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లి విన్నర్ అయ్యాడు పల్లవి ప్రశాంత్. కానీ గ్రాండ్ ఫినాలే రోజే తన ప్రవర్తనతో విపరీతమైన నెగటివిటీని మూటగట్టుకున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు మాకు కూడా బిగ్ బాస్ రియాలిటీ షోలో ఛాన్స్ ఇవ్వాలంటూ నెట్టింట వీడియోస్ షేర్ చేస్తున్నారు కొందరు. తాజాగా తనకు బిగ్ బాస్ కంటెస్టెంట్గా అవకాశం ఇవ్వాలంటూ అన్నపూర్ణ స్టూడియో ముందు బ్యానర్ కట్టేశాడు ఓ వ్యక్తి. అతడు మరెవరో కాదు, మినిమల్ డిగ్రీ ఉండాలి అనే ఒక్క డైలాగ్తో నెట్టింట ఫేమస్ అయిపోయాడు. ప్రతి శుక్రవారం హైదరాబాద్లోని ప్రసాద్ ఐమాక్స్ దగ్గర రివ్యూలు చెప్పే ఈ వ్యక్తి సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయ్యాడు. మినిమం డిగ్రీ ఉండాలంటూ అతను చెప్పిన ఒక్క డైలాగ్ తెగ మీమ్స్ వైరల్ అయ్యాయి. ఇప్పుడు అదే క్రేజ్తో తనకు బిగ్ బాస్ రియాలిటీ షోలో ఛాన్స్ ఇవ్వాలంటూ ఏకంగా బ్యానరే కట్టేశాడు. బిగ్ బాస్ సీజన్ 9కి ఛాన్స్ ఇవ్వాలి, లేదంటే నిరాహార దీక్ష చేస్తా, మల్టీ స్టార్ మన్మథరాజా సినిమా యాక్టర్, మినిమం డిగ్రీ అంటూ బ్యానర్ కట్టి అన్నపూర్ణ స్టూడియో ముందు ధర్నాకు దిగాడు. ప్రస్తుతం అతడికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడిప్పుడే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ పలువురి పేర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల వివాదాల్లో చిక్కుకున్న అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్ రమ్య సైతం ఈ షోలోకి ఎంట్రీ ఇవ్వనుందంటూ ప్రచారం నడుస్తోంది.